ఓటే పని చేసే నాకి ఓకే నాక బతికే నాకి ఇంత పెద్ద బతికేందుకు? ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసి అలా. ఒక్కసారి లంకలో కత్తి కట్టారు అంటే ఆ మనిషిని సంపకుండా వదలరు. వాడి సొంత మనుషులే వాడి మీద కత్తి కడుతున్నారంట. ఆడి విషయంలో ఊరంతా ఒక్కటైపోయింది. ఇంకా వాడిని ఆ అమ్మూరు తల్లే కాపాడాలి. బలముందన్న అహంతో కొట్టేవాడు రౌడీ, బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు. మా కృష్ణ బరిలోకి దిగితే సింహం సార్, సింహం. ఈ రాక్షసుల్ని వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడ్రా. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు పెద్ద మూవీని నెక్స్ట్ ఇయర్ మార్చి 28న రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీని టోటల్గా 6 లాంగ్వేజెస్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సనా గారు ఈ మూవీ పైన ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఎందుకంటే బుచ్చిబాబు సనా గారు ఉప్పన లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత రామ్ చరణ్ గారితో ఈ మూవీని చేయబోతున్నారు. ఈ మూవీ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఈ మూవీ పైన మంచి బజ్ ఉందనే చెప్పొచ్చు. అలాగే ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ కూడా బ్లాక్ బస్టర్ కంటెంట్ అనే చెప్పొచ్చు. ఈ మూవీ కూడా ఈజీగా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎందుకంటే ఈ మూవీలో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ చాలా మాస్గా ఉండబోతుంది. అలాగే మాస్ డైలాగ్స్ అలాగే వైలెంట్గా కూడా ఉండబోతుంది. బుచ్చిబాబు సనా గారి మూవీస్లో డైలాగ్స్ అలాగే మాస్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఈ మూవీలో కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. అలాగే ఈ మూవీలో శివరాజ్ కుమార్ గారు కూడా ఇంపార్టెంట్ రోల్ అయితే చేయబోతున్నారు. అలాగే జగపతి బాబు గారు ఈ మూవీలో మెయిన్ విలన్గా నటించబోతున్నారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. మాస్ మూవీస్కి అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పటికీ ఈ మూవీకి ఇచ్చిన బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.